గత 3 రోజుల క్రితము దమ్మాయిగూడలో 3 సంవత్సరాల అమ్మాయిపై కొంతమంది దుండగులు అత్యాచారం చేయడము, హత్య చేసే ప్రయత్నం చేయడం నిజంగా దుర్మార్గమైన చర్య. అమ్మాయి ఇప్పటికీ నీలోఫర్ ఆసుపత్రిలో చివరి ప్రాణం కొట్టుబడి పరిస్థితి ఉంది. పునఃపూర్తితో కొట్టుబడి అమ్మాయి కూడా. ఇటువంటి దుర్మార్గ సంఘటన జరగడం నిజంగా సిగ్గుచేటు. ఇప్పుడే సమాచారం వచ్చింది, గతంలో కూడా ఇదే ప్రాంతంలో అనేక సంఘటనలు జరిగాయని చెప్పి. నిజంగా ఇదే వాస్తవం అయితే ఇది పూర్తిగా పూర్లేస్తుంది ఎలక్షన్. సంఘటన జరిగి 3 రోజులైంది. ఇంతకుముందు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చెప్తాను చూసినాను, కనీసం ఎవ్వరు వచ్చి పట్టించుకుంటలేరు. విచారణ పేరుతో తూతుమతంగా వస్తున్నారు, అడుగుతున్నారు, పోతున్నారు తప్ప కనీసం స్పందించిన దాఖలా లేవు. అమ్మాయి ఇవాళ చాలా సీరియస్గా ఉంది, ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది అని చెప్పి చెప్తుంటే ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇది రాజకీయంగా చెప్తానండి నేను. అంటే ఎన్ని సంఘటనలు జరిగితే ప్రభుత్వం స్పందిస్తూ స్పష్టం చేయాలి. సంఘటన జరిగి 3 రోజులైంది, సీసీ ఫుటేజ్ ఉన్నాయని చెప్పన్నారు. కనీసము దాని మీద ప్రభుత్వం ఎందుకు సీరియస్ స్పందిస్తలేదు? ఇంతకుముందు సంఘటన జరిగితే ఎంతమంది అరెస్ట్ చేశారు? అంటే ఇంతకుముందు సంఘటన జరిగింది వాస్తవం అయితే దాని విషయంలో అధికారులు, పోలీస్ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించింది కాబట్టి అదే మూట ఈ విధంగా వివరిస్తున్న విషయాన్ని, ఈ విధంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. ప్రభుత్వంగా ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఈ ప్రభుత్వానికి అలవాటైపోయింది చచ్చిపోతే సంతాపం, బతుకుంటే పరిహారం. ఇవి రెండే చేసేది. మళ్ళా కుటుంబ సభ్యులకు ఏదో ఓదార్పు చేసి, ఏదో మాయమాటలు చెప్పి నమ్మించి, ఏదో డబ్బులు ఇచ్చి, ఎక్కడ సంఘటన డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళకు మీడియా అయిపోకపోవడము, కానీ ఫిర్యాదు తీసుకోకపోవడము, వెంటనే దాన్ని క్లోజ్ చేయడం, ఇది ఆనవాయితీగా వస్తున్నది. ఇటువంటి సమాజం, ఇటువంటి పరిస్థితి నిజంగా మంచిది కాదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. హోమ్ మినిస్టర్ కూడా మంచి తెలియదు. ఎప్పుడు ఎవరికి స్పందించాలో అప్పుడే స్పందించారు హోమ్ మినిస్టర్ విషయం. నవ్వుడు హోమ్ మినిస్టర్ చూసి తెలంగాణ రాష్ట్రంలో. డీజీపీ గారు అదే పరిస్థితి. డీజీపీ గారు దయచేసి స్పందించండి. మీరు ఫస్ట్ ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులను చర్యలు తీసుకోండి ఫస్ట్. అంటే సమాజంలో కూడా ధైర్యం ఉండాలండి. అరే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కఠినంగా వివరిస్తే ఒక ధైర్యం వస్తుంది. ఇవాళ ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకడుగు వేస్తున్నారంటే ప్రభుత్వం ఏం పట్టించుకోదు, పోలీసు అధికారులు ఫిర్యాదు చేసిన వేస్టే అన్నటువంటి ఒక ఆలోచన, అధైర్యం ఉండడం వల్లనే ఇలా ఫిర్యాదు చేయడం కూడా బాధ్యతలు వస్తారంటే ఇంతకంటే మూర్ఖత్వం కూడా కాదు. వెంటనే ప్రభుత్వం స్పందించాలి, ఈ విషయంలో కఠినంగా వివరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇంకోటి కాదు, ఇది రాజకీయంగా చెప్తానండి నేను. అంటే ఎన్ని సంఘటనలు జరిగితే ప్రభుత్వం స్పందిస్తూ స్పష్టం చేయాలి. సంఘటన జరిగి 3 రోజులైంది, సీసీ ఫుటేజ్ ఉన్నాయని చెప్పన్నారు. కనీసము దాని మీద ప్రభుత్వం ఎందుకు సీరియస్ స్పందిస్తలేదు? ఇంతకుముందు సంఘటన జరిగితే ఎంతమంది అరెస్ట్ చేశారు? అంటే ఇంతకుముందు సంఘటన జరిగింది వాస్తవం అయితే దాని విషయంలో అధికారులు, పోలీస్ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించింది కాబట్టి అదే మూట ఈ విధంగా వివరిస్తున్న విషయాన్ని, ఈ విధంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీని పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి వస్తుంది. వాళ్ళ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కార్యకర్తలు ధర్నా చేశారు, ఆ జిల్లాలో ధర్నా చేశారు. కానీ ఇంతవరకు ప్రభుత్వ పరంగా స్పందన లేకపోవడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాదు. పేద కుటుంబము, చిన్న పసిపాప, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. మళ్ళా రేపు ఆదుకోవడము, నష్టపరిహారం ఇవ్వడం కాదు. సంఘటన జరిగిన దుండకుల మీద కఠినంగా శిక్షిస్తే, కఠినంగా వివరిస్తే ఇలాంటి సంఘటనలు జరిగాయి, ఇటువంటి సంఘటన పునరావృతంగా ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఈ ప్రభుత్వానికి అలవాటైపోయింది చచ్చిపోతే సంతాపం, బతుకుంటే పరిహారం. ఇవి రెండే చేసేది. మళ్ళా కుటుంబ సభ్యులకు ఏదో ఓదార్పు చేసి, ఏదో మాయమాటలు చెప్పి నమ్మించి, ఏదో డబ్బులు ఇచ్చి, ఎక్కడ సంఘటన డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళకు మీడియా అయిపోకపోవడము, కానీ ఫిర్యాదు తీసుకోకపోవడము, వెంటనే దాన్ని క్లోజ్ చేయడం, ఇది ఆనవాయితీగా వస్తున్నది. ఇటువంటి సమాజం, ఇటువంటి పరిస్థితి నిజంగా మంచిది కాదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. హోమ్ మినిస్టర్ కూడా మంచి తెలియదు. ఎప్పుడు ఎవరికి స్పందించాలో అప్పుడే స్పందించారు.